ప్లీజ్ అర్థం చేసుకోండి, నేనేమి కావాలని చేయలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మాకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం అంటే ఏం కావాలో చెప్పండి. ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాం. డబ్బులొక్కటే సరిపోవు. ఈ డాక్టర్ మళ్ళీ ఏ పేషెంట్ ప్రాణాలతో ఆడుకోకుండా మెడికల్ కౌన్సిల్లో డిగ్రీ క్యాన్సిల్ చేయాలి. అయ్యా, ఈయన చాలా గొప్ప డాక్టర్ అయ్యా. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటుకి ఆయన మీద మచ్చపడేలా చెయ్యొద్దు. లేదో పేషెంట్ ₹1,00,00,000 డబ్బులు ఇవ్వాలి. ఈయన డిగ్రీ క్యాన్సిల్ చేయాలి. లేకపోతే ధర్నాలు చేసి ఈ హాస్పిటల్ మూయిస్తాం. వద్దండి ప్లీజ్. మీకు ఎంత డబ్బు కావాలన్నా అడగండి, కానీ మా మావయ్య గారి డిగ్రీ క్యాన్సిల్ చేయాలనకండి. వీల్లేదు. మేము అడిగింది చేస్తే చెయ్యండి, లేదంటే ధర్నా చేస్తాం. ఏయ్, బాడీని తీసుకుని హాస్పిటల్ బయటికి వెళ్దాం. పదండి. ఆగండి. సరే, మీరన్నట్టే చేస్తాం. మా మావయ్య డిగ్రీ క్యాన్సిల్ చేస్తాం. సరే, పిచ్చేవన్నా పట్టిందా నీకు? లేకపోతే ఏం చేయమంటావు బావా? హాస్పిటల్ మూసుకోవాల్సి వస్తుంది. మూసుకోమంటావా? సిస్టర్స్, మీరు బాడీని మార్చురీకి తీసుకెళ్ళండి. మీరు వెళ్ళి ఆఫీస్లో కూర్చోండి. పదండ్రా. సారీ మావయ్య, ప్రస్తుతానికి ఇంతకు మించి వేరే దారి దొరకలేదు. టీవీల్లో న్యూస్ వచ్చి హాస్పిటల్ మూసేయాల్సి వస్తే ఇంకా పరువు పోతుంది కదా మావయ్య. అయిపోయింది భారతి. ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న పేరు, పరువు అన్నీ ఈ రోజుతో పోయాయి. పోయాయి. ఏమండి? ఏమైంది నాన్న? పెరాలసిస్ అటాక్ అయింది మేడం. మావయ్యని హాస్పిటల్కి రాకుండా చేద్దామనుకుంటే పర్మనెంట్ గా కుర్చీలోనే సెటిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో. ఏమండి? ఏమండి? ఓ దొరా, ఇంకా పూర్తిగా నయం కాలే, అప్పుడే బయట తిరుగుతున్నారేంది? పర్లేదు, ఇప్పుడు కొంచెం బానే ఉంది. కాసేపు ఇక్కడ కూర్చుంటా. అక్క, దొరబాబుకి ఊసిపోతున్నట్లే. జర పక్కనే కూర్చొని కబుర్లు చెప్పరాదే.
ఏం అక్కర్లేదు. ఓ అక్క, దొరబాబుకి సిగ్గు కూడా ఎక్కువే. కంచి కామాక్షమ్మ పలుకు. ఓ అవ్వో, పొద్దున్న యాడికి బయలుదేరినావు? సోది చెప్పనికి కూనా. గట్లయితే ముందు మా దొరబాబుకి చెప్పి పోరాదే. ఓయ్ నాకేం వద్దు. గట్ల అనొద్దు దొరా. మా అవ్వ జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అన్నీ చక్కగా చెప్తాది. దొరకు కొంచెం సిగ్గెక్కువలే గాని నువ్వు చెప్పవ్వా. అట్టాగే కూనా. ఏది దొరా? కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, ఏడుకొండల ఎంకన్న పలుకు, సింహాద్రి అప్పన్న పలుకు, యాదగిరిగుట్ట నరసింహస్వామి పలుకు. పలుకు తండ్రి పలుకు. అబ్బో, ఏం జాతకం బిడ్డ! అద్దాల మేడలో పుట్టినావు. అష్టైశ్వర్యాలతో తులతూగినావు. అపురూపంగా చూసుకునే అమ్మా అయ్యా, సీతమ్మ తల్లి లాంటి పెండ్లాము, అన్యోన్యమైన దాంపత్యం. అదృష్టవంతుడు బిడ్డా. ఓ అవ్వా, నువ్వేమో పెండ్లం సీతమ్మ తల్లి లెక్క అంటున్నావు, అన్యోన్యమైన దాంపత్యం అంటున్నావు. మరి దొర మాటల్లో చూస్తే అట్ట ఏం ఉన్నట్టు లేదు. ఎడమొహం పెడమొహమే. ఇంకా ఏందో అన్నావు దొరా. ఏందది? అదేదో ఈగో అట. ఆ దొరసానమ్మకి ఈగో ఎక్కువట. లే బిడ్డా, సీతమ్మ తల్లంటే సీతమ్మ తల్లి లెక్కే. ఆ ఓపిక, సహనం, ప్రేమ అన్నీ సీతమ్మ తల్లి లెక్కే. ఇక జగడాలంటివా? ఎండాకాలం మబ్బుల్లెక్క వస్తుంటాయి, పోతుంటాయి. కాని ఆ సీతమ్మ తల్లి తోడు మాత్రం ఈ రామయ్య నీడలోనే. నాకు చెప్పించాలి గాని ఈ సంపంగి జాతకం చెప్పమ్మా. మనిషి నలుపంట, మనసు తెలుపంట. ఇలాంటి అమ్మాయి తెలుగు రాష్ట్రాల్లోనే లేదంట. ఈ పిల్ల సోది చెప్పు వింటాం. మా గూడెంలో పెరిగిన కూన. కొత్తగా ఇప్పుడు చెప్పేదేముంది దొరా? 2 రాష్ట్రాలేంటి, 7 రాష్ట్రాల్లో అయినా ఇట్లాంటి బంగారు బొమ్మ దొరకదు. ఇదేడుంటే ఆడే స్వర్గం ఉంటాది. మా కూనని మనవాడనికి ఆ మన్మధుల్లాంటి దొర ఎతుక్కుంటూ వస్తాడు. ఏది నీ చెయ్యి మళ్ళీ ఓ పాలు ఈ దొర. నెమ్మదిగా. ఓ కూనా, ఇదిగో నిన్నెతుక్కుంటూ దొరొస్తాడని చెప్పినాను కదా, ఇదిగో వచ్చేసినాడు. మీ ఇద్దరికి ఆ కొండదేవర ఎప్పుడో లంకెట్టినాడు. ఇదిగో అవ్వా, ఇప్పటిదాకా నేను రాముణ్ణి, నాకొకటే సీత అని చెప్పి ఇప్పుడు సంపంగితో లంక అంటున్నావేంటి? లేదోరా, ఆ కొండదేవర చెప్పేది ఎప్పుడూ తప్పు కాదు. అవుందరా, ఇద్దరికి రాసి పెట్టిందేమో. లగ్గం పెట్టేస్తాం, మా సంపంగిని మనవాడుకో. ఓయ్, ఏంటి లగ్గం పెట్టేది? అమ్మని, ఇదంతా నీ నాటకమా? నన్ను ఫూల్ని చేద్దామనే? బిడ్డ, ఆ కోనేదో ఆట పట్టించనికి చెప్పమంటే చెప్పినాను గాని చివర్లో చెప్పిందైతే నిజం బిడ్డ. మీ ఇద్దరికి ఆ కొండదేవరు ఎప్పుడో లంకి పెట్టిండు. దొరసి వదలమాకు బిడ్డ, చల్లంగుండు.
ఎప్పుడో వచ్చేస్తామన్నారు, ఇంకా రాలేదేంటి? అసలు ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారత్తా? ఏమైంది? ఏమో, కంగారుగా రమ్మని ఫోన్ పెట్టేశారు. సరేకి ఫోన్. అన్నయ్య, నాన్న, అన్నయ్య, నాన్న, ఇలా జరిగింది ఏంటన్నయ్య? ఏమైంది నాన్న? అమ్మా, నాన్నకేమైంది? నాన్న, మీకు ఇట్లా జరిగిందేంది నాన్న? మీరెవరికేం అన్యాయం చేసిండ్రు? అన్యాయం చేయలేదే, పాపం చేసుకున్నావు. మీలాంటి బిడ్డల్ని కన్న పాపానికి ఆ దేవుడు మాకు వేసిన శిక్ష. అమ్మా, నాన్నకి పరిస్థితి రానికి మేం కారణమనేది అనొద్దమ్మా. మేమేం తప్పు చేసినాం? ఏం తప్పు చేశారా? ఇంకా ఏం చెయ్యాలి? ఒక్కరోజైనా మనశ్శాంతిగా ఉండనిచ్చారా? ఇంత డబ్బు, పేరు, ప్రతిష్టలు ఉంచుకుని కూడా కన్న బిడ్డల పెళ్లిళ్లు చెయ్యగల్లో లేదోనని ఆయన అంత టెన్షన్ పడ్డారంటే అంతకన్నా దారుణం ఇంకే ఉంటుంది. ఒకప్పుడు బంగారం లాంటి ముగ్గురు పిల్లలు నాకేంటని గర్వంగా తలెత్తుకు తిరిగేవారు. కానీ కన్న పాపానికి మీరు, పెంచిన పాపానికి అది. మీరందరూ కలిసి మనిషిని చితికిపోయేలా చేశారు. అమ్మా, అక్కడ జరిగిన గొడవ వేరు. దాని కారణం ఆలోచించకుండా మమ్మల్ని అంటున్నావేంటమ్మా? అవునరా, ముమ్మాటికి మీరే కారణం. అయినా ఈ గొడవదేముందిరా? ఇంతకన్నా పెద్ద సమస్యలెన్నొచ్చినా ధైర్యంగా ఎదుర్కొని చిటికల్లో పరిష్కరించేవాళ్ళరా. కానీ మీ వల్ల ఆ ధైర్యం మొత్తం నీరు గారిపోయింది. ఇంట గెలవని వాళ్ళు రచ్చేం గెలుస్తాం అనుకున్నారేమో, తట్టుకోలేకపోయారు. మీరు చేసిన పనులకి పరువు పోగొట్టుకుని అవమానాలు పడి చివరికి చిన్న బాధని కూడా తట్టుకోలేని పరిస్థితికి వచ్చేశారు. దానికి కారణం మీరే. ఎవరినేమని ఏం ప్రయోజనం భారతి? నా తలరాత ఇలా రాసింది. లేదన్నయ్య, వదిన చెప్పింది నిజమే. నాన్న పోయాక కుటుంబం బరువు బాధ్యతలు నెత్తిన వేసుకున్నందుకు ఏ రోజు కూడా సంతోషం లేకుండా పోయింది.
కొన్నాళ్ళు తోడబుట్టిన వాళ్ళ ప్రేమకి తప్పించిపోయాం. మేము అర్థం చేసుకొని దగ్గరయ్యామనుకుంటే పిల్లలు మొదలు పెట్టారు. ఎవరిష్టాలు వాళ్ళవి, ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నారు అన్నట్లుగా ఒకరి తర్వాత ఒకరు మొదలు పెట్టారు. తప్పు చేశామన్నయ్య. తోబుట్టుల మీద, కన్న బిడ్డల మీద పిచ్చి ప్రేమని పెంచుకొని చాలా పెద్ద తప్పు చేశావు. వాళ్ళ కోసం ఇంత ఆలోచించినా చివరికి వాళ్ళు ఏమిచ్చారు? మన పిల్లలు చేసింది తప్పే కావచ్చక్క, కానీ దానికి కారణం ఎవరు? ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే చెప్పాను, అన్నయ్య మృదుల మంచిది కాదు, పాముని పాలు పోసి పెంచుతున్నారు అని. నిజంగా పామైతే కాటేసి ప్రాణాలు తీసి పోయిండేది. కాని అది మన కుటుంబాన్నే విషం చేసేసి జీవితాంతం చస్తూ బతికేలా చేసి వెళ్ళిపోయింది. మంచి చేసినా తిరిగి చెడే ఎదురైతే ఏం చేస్తాం కోమలి? మన కర్మ అనుకోవాలంతే. అందరూ ఇలా బాధపడుతూ మాట్లాడుతుంటే మావయ్యకి ఎలా ఉంటుంది? ఇప్పుడు మావయ్యకి కావాల్సింది ప్రశాంతత. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత తొందరగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు కదా. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళు భారతి. ఇప్పుడు సంతోషంగా ఉందా? ఆ పనికి మాలిందేదో చెప్పిందని నీకిష్టం వచ్చినట్టు చేశారు. చూడరా దాని ఫలితమేంటో. మీ కారణంగా ఈరోజు మా అన్నయ్యకి గతి పట్టింది. అమ్మా ప్లీజ్ అమ్మా, మేం తప్పు చేశామని మాత్రం అనొద్దమ్మా. మావయ్యకి ఇలా జరుగుతుందని మేము ఊహించామా? నోర్ముయ్. చేసినవన్నీ పనికి మాలిన పనులు, దానికి మళ్ళీ సమర్థించుకోవడం ఒకటి. ఏదో సాధిద్దామని పెళ్లి చేసుకున్నారు కదా, ఏం సాధించారే? మమ్మల్ని సాధించుకు తినడం తప్ప. అన్నయ్య పరిస్థితి చూస్తే ఇలా. మధు ఏమో ఎక్కడికెళ్ళాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలీదు. ఎందుకొచ్చిన కర్మరా ఇది? వీటన్నిటికీ కారణం ఎవరు? అత్తయ్య, జరిగిన ప్రతిదానికి మేమే కారణం అంటే ఏం చేయాలి? అసలు నాన్నకి ఇలాంటి పరిస్థితి రాకూడదనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అయినా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో కారణం ఎవరో తెలియట్లేదు. మన హాస్పిటల్స్కి ఎంత పేరుందో అందరికీ తెలుసు అత్తయ్య. అలాంటిది ఒకేసారి 3-4 ఆపరేషన్లు, అవి కూడా చిన్న చిన్న కారణాల వల్ల ఫెయిల్ అయ్యాయంటే అనుకోకుండా జరిగిందైతే కాదత్తయ్య. ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏంటి బావా, కొంపదీసి దీనికి కూడా నేనే కారణమనైతే అనవు కదా? ఏం జరిగినా తోసేయడానికి నేనొక దాన్ని అలసుగా దొరికాను కదా. ఎంత అలసుగా దొరికినా ఇప్పుడైతే నిన్నంటానికి ఏం లేదు బేబీ. ఎందుకంటే ఆ హాస్పిటల్ ఇప్పుడు నీ పేరు మీద ఉంది. నువ్వే కోరి మరీ నీ హాస్పిటల్కి చెడ్డ పేరు తీసుకొస్తావంటే ఎవ్వరూ నమ్మరు. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరు దేనికి కారణమో కాలమే నిర్ణయిస్తుందత్తా.